ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నాకు కూడా కొంచెం చెప్పొచ్చు కన్నా. అవన్నీ చెప్పే కాదురా. పర్లేదన్నా, ఏమలేదు. ఎలా కాదు, నువ్వు అలా పడుకుండు, నేను చూసుకుంటాను. ఎరా కొలకన పట్టలేదురా, ఎలా తోలుతున్నారా బండి? సారీ అన్న, చూసుకుని వెళ్ళొద్దా తమ్ముడు. ఎవడో నువ్వు స్పీడ్ వచ్చి గుద్దుపాడేసావు, ఇది కోమలోకి వెళ్ళిపోయాడు. పద పోలీస్ స్టేషన్. అన్న చిన్నదానికి పోలీస్ కేసులో 8,000 అని ఇప్పుడు. చిన్నదేంటారా, చిన్నదే. హాస్పిటల్ తీసుకెళ్తే 10,000 అవుతాయి. డబ్బులు చెట్లు కట్టలేయా? అన్న నా జేబులో 5,000 ఉన్నాయి. 5,000 సరిపోతాయి, 10,000 అవుతుంది దీనికి. నాడు పోలీస్ స్టేషన్ అన్న, ఎంతకంటే ఎక్కువ వెళ్ళాను. సరే నీ ముఖం చూసి తీసుకుంటున్నాను. ఓకే అన్న, ఎప్పటికైనా మనిషి సాయం చేసుకోవాలన్నా. సాయం చేసుకోవాలి కానీ ఇలా కనపడి ఉండాలని గుద్దుకుంటూ గాయాలు చేసుకుంటూ వెళ్తే చివరి నీ కిడ్నీలు అమ్ముకోవాలి. జాగ్రత్త. సరే అన్న, ఉంటాను. జాగ్రత్త. అరే అడిగిపోయాక ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. చూసేవారా డబ్బు సంపాదించడం ఎంత ఈజీను? నిజమన్నా, ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. అన్న నా ఫోన్ ఏమన్నా నీకు ఇచ్చానా? లేదురా నా ఫోన్ లేదురా. ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఒరే ఈ 5,000 కాదురా, 4,000 డబ్బులు సంపాదించడం నీకు ఈజీ ఏమో కానీ అడిగి డెడ్ ఈజీ లాగా ఉంది. అది